2024 సంవత్సరం సినీ లవర్స్ కు ఒక పండగ లాంటి సంవత్సరం అనే చెప్పవచ్చు. ఈ ఏడు అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన సినిమాలెన్నో థియేటర్ల ముందు హడావిడి చేశాయి. ఎన్టీఆర్, దేవరా, ప్రభాస్, కల్కి, బన్నీ, పుష్ప 2, టిల్లు స్క్వేర్, నాని, సరిపోదా శనివారం వంటి సినిమాలను బాక్సాఫీస్ వద్ద కాసులు పండించాయి. అయితే 2024లో విడుదలైన మొదటి పెద్ద హీరో సినిమాగా నిలిచింది గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ క్యారెక్టర్ గా నటించిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు అభిమానులు కలేజా, అతడు వంటి సినిమాలు తెరకెక్కించిన గురూజీ, మహేష్ల కాంబినేషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అభిమానుల ఆశల తీరాలను అందుకునే విషయంలో విఫలమైంది గుంటూరు కారం. కేవలం మహేష్ బాబు కామెడీ టైమింగ్ మరియు తమన్ అందించిన మ్యూజిక్ మాత్రమే సినిమాలు హైలైట్ గా నిలిచాయి. ఏది ఏమైనా మహేష్ బాబు స్టార్డమ్ ను క్యాష్ చేసుకుని ఒడ్డున పడ్డారు చిత్ర నిర్మాతలు. మరి ఈ ఏడు విడుదలైన మొదటి చిత్రమే కాదు, ముగింపు పలకబోతున్న చివరి పెద్ద సినిమాలో కూడా సూపర్ స్టార్ భాగమయ్యారు. హాలీవుడ్ సినిమా ముఫాసా ది లయన్ కింగ్ చిత్రం తెలుగు వెర్షన్లో మహేష్ లీడ్ క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పారు. ఇలా ఈ ఏడాది తెలుగు సినిమాల ఆది అంతం రెండు కూడా మహేష్ బాబుతోనే మొదలై మహేష్ బాబుతోనే ముగియనున్నాయి అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.